టీడీపీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్నారు చంద్రబాబు. మొదటి విడత జాబితాలో 19 మంది పేర్లను ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. తిరుపతిలో అభ్యర్థుల పేర్లు ప్రకటించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి, మొదటి విడత ఎంపీ జాబితాలో ఎంతమంది పేర్లను చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉంది? ప్రధానంగా ఎవరెవరికి ఈసారి సీటు దక్కే అవకాశం ఉంది? సో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల కసరత్తు ముమ్మరం చేసింది. సో ఆ నేపథ్యంలోనే ఇప్పటికే శాసనసభ్యులకు సంబంధించినటువంటి జాబితాను కూడా ఫైనల్ చేశారు. 126 మందితో జాబితాను రిలీజ్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పార్లమెంట్ సభ్యులకు సంబంధించి లోక్సభకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను మరికొద్ది సేపట్లోనే తిరుపతిలో రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా మనకున్నటువంటి సమాచారం ప్రకారం జాబితా దాదాపు కూడా ఖరారైంది. 1-2 ప్లేసుల్లో 2-3 పోటీ పడుతున్న పరిస్థితి ఉంది తప్ప మిగిలిన అన్ని చోట్ల కూడా ఒక్కరే పోటీ చేస్తున్నారు. దీనికి సంబంధించి చాలా వరకు కూడా క్లారిటీ ఉంది. సో ప్రస్తుతం మనకున్నటువంటి జాబితా ప్రకారం చూస్తే శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు సింగు పార్లమెంట్ సభ్యుడు, ఆయనకే సీటు కూడా ఇవ్వబోతున్నారు. ఇక మరొక సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడు విజయనగరం అశోక్ గజపతిరాజు కూడా ఉన్నారు. అశోక్ గజపతిరాజు సంబంధించినటువంటి ఆయనకు కూడా టికెట్ కన్ఫర్మ్ అయింది. ఇక విశాఖ సంబంధించినటువంటి విషయంలో పల్లా శ్రీనివాస్ కు టికెట్ కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది. అయితే మరొక వైపు ఇక్కడ శ్రీ భరత్ కూడా రంగంలో ఉన్నారు. బాలకృష్ణ రెండవ అల్లుడు, ఆయనకు టికెట్ ఇస్తారా అనే దానిపైన కొంత క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపైన చంద్రబాబు నాయుడు ఫైనల్ నిర్ణయం తీసుకుంటారు. ఇక అనకాపల్లికి సంబంధించి కూడా అడారి ఆనంద్ ఆయనకు టికెట్ ఇవ్వబోతున్నారు. సో ఈ విషయం మాత్రం ఫైనల్ అయింది. ఆనందే అనకాపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. సో అరకు సంబంధించి కూడా కిషోర్ చంద్రదేవ్, ఈయన మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీలో నుంచి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి కిషోర్ చంద్రదేవ్ కు ఈ టికెట్ కూడా కన్ఫర్మ్ చేశారు. ఇక రాజమహేంద్రవరం మాగంటి రూపాదేవి, ఇక్కడ మురళీమోహన్ సిట్టింగ్ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. ఆయనకు బదులుగా ఆయన కోడలైనటువంటి రూపాదేవికి ఇక్కడ టికెట్ ఇచ్చేదానికి పార్టీ కూడా ఫైనల్ చేసింది. ఇక కాకినాడ విషయంలో చలమంచి సునీల్ కు టికెట్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ఆయన ప్రచారం కూడా చేస్తున్న పరిస్థితి. అమలాపురం విషయంలో కొంత సందిగ్ధం ఉంది. అక్కడ ఎవరికి ఇవ్వాలి అనేది, బాలయోగి తనయుడుకు లేదంటే హర్ష్ కుమార్ కి, మాజీ కేంద్ర మంత్రి హర్ష్ కుమార్ కి, వీళ్ళిద్దరిలో ఫైనల్ చేయాల్సి ఉంది. ఎవరిని ఫైనల్ చేస్తారనే దానిపైన మాత్రం కొంత సందిగ్ధం నెలకొని ఉంది. ఇక ఏలూరులో సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడు మాగంటి బాబుకి, విజయవాడలో సిట్టింగ్ ఎంపీ కేశనాని నానికి ఇవ్వబోతున్నారు. మచిలీపట్నం సంబంధించిన విషయంలో కొంత మార్పులు ఉంటాయని భావించినప్పటికీ కొనకళ్ళ నారాయణని పార్లమెంట్ అభ్యర్థులుగా ఉండేటువంటి అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన పేరే ఇప్పటి వరకు కూడా ఫైనల్ చేశారు. సో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడిగా కొనకళ్ళ నారాయణ రంగంలో ఉండబోతుంది. ఇక గుంటూరు సంబంధించి కూడా గల్లా జయదేవ్ సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడు, ఆయనకే మరొకసారి అవకాశం ఇవ్వనున్నారు. ఇక బాపట్ల నుంచి కూడా తెనాలి శ్రావణ్ కుమార్, ఆయన శాసనసభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం ఆయనకి స్థానచలనం కల్పించి బాపట్ల పార్లమెంటు అవకాశాన్ని కల్పించారు. ఒంగోలు విషయంలో సిద్ధారాఘవరావు, ప్రస్తుతం ఆయన మంత్రిగా పనిచేస్తున్నారు. దళిత నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత ప్రస్తుతం ఆయన మంత్రిగా కూడా ఉన్నారు. అయితే ఈసారి మాత్రం పార్లమెంట్ కే పంపించబోతున్నారు. ఇక నెల్లూరు విషయంలో బేదా మస్తాన్ రావు బరిలో ఉండబోతున్నారు. కడప నుంచి మంత్రి ఆదినారాయణ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నారు. కర్నూలు నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి బరిలో నిలబోతున్నారు. ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల తెలుగుదేశంలో చేరారు, మాజీ కేంద్ర మంత్రి. సో ఈయనకి ఈ టికెట్ అయితే ఫైనల్ అయింది. ఇక నంద్యాల విషయంలో కూడా కొంత సందిగ్ధం నెలకొని ఉంది. సో నంద్యాల విషయం పైన ఎస్పీవై రెడ్డి ప్రస్తుతం పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. ఆయన గతంలో వైఎస్ఆర్సీపీలో గెలిచారు, తర్వాత తెలుగుదేశం పార్టీకి మారడం. అయితే ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులకే కావాలని గట్టిగా పట్టుబడుతున్నారు. ఆయన కుమార్తెకి కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరొక శివానందర్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది. ఆయనకి విషయాన్ని కూడా పార్టీ సీరియస్ గానే పరిశీలిస్తుంది. దర్శకులు ఎవరికి అవకాశం ఇస్తారనేది కూడా ఫైనల్ కావాలి. ఇక అనంతపురం జేసీ దివాకర్ రెడ్డి తనయుడు పవన్ కు టికెట్ రాబోతోంది. హిందూపురం సంబంధించి నిమ్మల కష్టప్ప పార్లమెంటు సభ్యునిగా ఎంపిక చేశారు. చిత్తూరులో శివప్రసాద్ సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడు, ఆయనకే మరొకసారి ఛాన్స్ కూడా రాబోతుంది. తిరుపతి విషయంలో పనబాక లక్ష్మి, ఈమె గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవలే తెలుగుదేశంలో కూడా చేరారు. సో కాబట్టి వీరందరికీ కూడా అవకాశం రాబోతుంది. సో ఈ జాబితాని అధికారికంగా ఫైనల్ చేయాలి. తొలి జాబితాగా అంటే ఎక్కడైతే కొంత కాంట్రవర్సీలో ఉన్నాయో వాటిని మాత్రమే ఆపడం జరిగింది. సో దాదాపు మిగిలినవన్నీ కూడా ప్రకటించేశారు. అంటే ముఖ్యంగా మనం చూస్తే కొన్ని చోట్ల ఇప్పుడు ఏదైతే గుంటూరు జిల్లా నరసరావుపేటకు సంబంధించి కావచ్చు, అలానే వెస్ట్ గోదావరి జిల్లాలో నర్సాపూర్కు సంబంధించి కావచ్చు, ఇట్లా కొంత కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి. వాటిని మినహాయించి మిగిలిన అన్ని స్థానాలని కూడా ఇవాళ ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుల జాబితా విషయం. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీహరి.